హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎల్లోరా కేవ్స్ అనేది కవర్ చేస్తాను. మేము రీసెంట్గా షిరిడీకి వెళ్ళినప్పుడు ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాము. షిరిడీ నుంచి ఎల్లోరా కేవ్స్కి 1.5 అవర్ పడుతుంది జర్నీ. నేను షిరిడీ టూర్ గురించి ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను నా ఛానల్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా చూడండి. మేము షిరిడీ నుంచి ఎల్లోరా కేవ్స్కి వెళ్ళేసరికి మార్నింగ్ 11 అయింది. ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఇండియన్స్కి అయితే 40 రూపీస్ ఉంటుంది టికెట్ కాస్ట్ పర్ పర్సన్. మనం ఎంట్రీ చేసిన వెంటనే స్ట్రెయిట్గా మనకు కనిపించేది కేవ్ నెంబర్ 16. అదే కైలాస ఆలయం. ఇదే అట్రాక్షన్ ఎల్లోరా కేవ్స్ మొత్తం మీద. సిక్స్టీన్త్ కేవ్కి రైట్ సైడ్ 1 to 15 కేవ్స్ అయితే ఉంటాయి. 16థ్కి లెఫ్ట్ సైడ్ 17 to 32 కేవ్స్ అయితే ఉంటాయి. మేము టైం కన్స్ట్రైంట్స్ వల్ల 16 కేవ్స్ మాత్రమే కవర్ చేసాము ఆ రోజు. ఈ కేవ్స్ అన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే టోటల్ 3 అవర్స్ పడుతుంది. ఎల్లోరా కేవ్స్కి వెళ్ళే వాళ్ళు వాటర్ బాటిల్స్ అయితే ఎక్కువ క్యారీ చేయండి. ఈ కేవ్స్ హిస్టరీ గురించి చాలా డీటెయిల్డ్గా తెలియాలి అని మీకు అనుకుంటే ఒక గైడ్ని మాట్లాడుకోండి. వాళ్ళు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్కి. ఎల్లోరా కేవ్స్ని బ్రిటిష్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇక్కడ కొన్ని శిల్పాలు డ్యామేజ్ అయి కనిపిస్తాయి. దాని రీజన్ ఏంటంటే ఏజింగ్ అయితే కాదు, అప్పట్లో ఔరంగజేబ్ హిందువులకు వ్యతిరేకంగా ఆలయాలు కూల్చడానికి చేసిన ప్రయత్నంలో వచ్చిన డ్యామేజెస్. ఈ ఎల్లోరా కేవ్స్ని యునెస్కో వాళ్ళు 1983లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేశారు. టెంపుల్స్ పైకి ఎక్కడానికి స్టెప్స్ పైకి ఉంటాయి. ఇక్కడ ఎలాంటి పూజలు అయితే చేయట్లేదు. ఇక్కడ శిల్పాలను మనం టచ్ చేయొచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఫస్ట్ మేము కేవ్ 16 చూసి ఆ తర్వాత కేవ్స్ 1 to 15 ఎక్స్ప్లోర్ చేసాం. ప్రతి కేవ్ అయితే చాలా బాగుంది.
సో ఇదండి 16 కేవ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎల్లోరా కేవ్స్ ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.